ఏం గ్యాంగ్ అంతా ఇడికి వచ్చింది? ఇక్కడ సైడ్ కాలువలు పెట్టినారు లేదా? దీనికి ఉందా అండర్ డ్రైనేజ్? ఏడ చేరుకుంటే అండర్ డ్రైనేజ్ ఊరంతా ఉందా? మొత్తం ఉంది. స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంది, ఎండింగ్ పాయింట్ అది. ఈ నుంచి ఇట్లా మళ్ళీ ఆట నుంచి అట్లా. ఓకే, దీనిలో కూడా చాంబర్లు పెట్టి చేసినప్పుడు అందరికి అందరి కనెక్ట్ చేసుకున్నారా లేదా కనెక్ట్ చేయలేదా కొంతమంది ఎవరన్నా? ఇది పైప్ లైన్ పెద్దది. ఏమ్మా ఈ హ్యాండ్ పంప్ పని చేస్తుందా ఇంకా? ఇది నీళ్ళు వస్తాయి దీంట్లో, కానీ ఎవరు దాన్ని కొట్టేది పంపు? కరెంట్ ప్రాబ్లం ఏమ్మా ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఏమ్మా బాగున్నారంతా? బా బ్రహ్మాండంగా వచ్చినారు మీరే మేలు. యా ఊర్లో రాదా ఇంతమంది? ఈయన మొదటిసారి. నువ్వు కూడా వచ్చినావా? నీకు ఈరోజు బడి లేదా? ఏం జ్వరం లేదు, ఇంట్లో బొమ్మలు చుట్టానికి ఉంటున్నావు కదా నువ్వు. అంతే, బొమ్మలు చుట్టానికి ఉండిపోయి ఉంటుంది అది. ఏ స్కూల్ నువ్వు? ఏ క్లాస్ నువ్వు? చెప్పేదా పోయి టీచర్కి ఈడే ఉంది నా దగ్గర అని చెప్పొచ్చేదా? ఏమ్మా బాగున్నారంతా? ఏ పెద్దమ్మా ఎట్టున్నావు? బాగున్నావా? ఏమ్మా అంతా బాగున్నారు కదా? ఎట్లున్నారు? బాగున్నామ్మా? హాయిరా. నువ్వేరా బడికి పోకుండా? పంపించండి పంపించండి బడికి, ఇళ్లలో పెట్టుకోవద్దండి దయచేసి. ఏమన్నా అందరు బాగున్నారా? కూర్చోండి 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 మీరు కూర్చోండి. నమస్తే అన్నా, కూర్చోండి. ఏమ్మా అధికారులంతా ఎవరుంటే అన్నా రండి, అందరు లోపల వచ్చి కూర్చోండి. దయచేసి రండి, మీరు అందరు ముందర ఉంటే కదా వాళ్ళకి మనం పని చేసి పెట్టేది. రండి రండి అమ్మా, కూర్చోండి అంతా. రెండు మూడు చైర్లు ఉన్నాయి, ఇట్లేండి అయ్యా ముందుకేయండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూస్తుంటే ఈ మీటింగ్లో. ఎందుకంటే నేను గ్రామం తిరిగినప్పుడు ఒకటే చెప్తారు నాకు, మాకు పనులున్నాయి పనులున్నాయి పనులున్నాయని. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూసి. ఎందుకంటే మేము పల్లెలకు వచ్చేదే మీ గురించి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి. మళ్ళీ అట్లాంటప్పుడు మీరు లేకపోతే ఎట్లమ్మా? రైట్, వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. మరి ముందుగా ఈరోజు అదే పనికి వచ్చాము. ఇందాక మా అన్న పల్లెబాటు ఏందో అన్నాడు. ఈ పల్లెబాటు కాదు, ఏది కాదన్నా, ఇది మన గ్రామ సభ, మన ఇంటరాక్షన్ ఇది. అంతే. నువ్వు పల్లెబాటు అంటే మళ్ళీ అది యాడికో పోతుంది, పార్టీ వైజ్ గా పోతుంది. జోక్ చేస్తున్నాలేండి, కూర్చోండి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ నుంచి మీ ఊరి సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి అని చెప్పి అదే పనిగా మీ దగ్గరకు వచ్చిన. మరి మీ అందరికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కటి తీరుతాయని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా మీకు ఏమున్నాయో చెప్పండి. అందులో ఏవి ముఖ్యంగా మన ఊరికి సరిపోతాయో, ఏవి మనకి మేలు చేస్తాయో ఆ సమస్యలపైన దృష్టి సాగిస్తాం. అదే పనిగా అధికారులు కూడా మీకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో దయచేసి ఒక్కొక్కరిగా మైక్ తీసుకొని ఎటువంటి సమస్య అయినా కూడా మాట్లాడండి, మీకు సమయం ఇస్తాము. సో దయచేసి ఒక్కొక్కరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సార్, మా ఊరికి వచ్చిన వాళ్ళకి మా ఊరు తరఫున మీకు పాదాభివందనము. మా ఊరిలో జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాకు కరువుగా ఉండే ఊరిని ఈ మా ఊరు చెరువు కట్టి చాలా ఉపయోగకరం చేశారు. మాకు అదే విషయంలో నీటి సమస్యలు లేదు సార్. ఒక కరెంటు సమస్య వచ్చేసి చాలా సమస్య ఉంది సార్. చుట్టుపక్కల పల్లెల గ్రామాల్లో ఉండే కరెంటు కన్నా
మా ఊరికి వోల్టేజ్ తక్కువ 24 అవర్స్ లీకేజ్ వచ్చి ఒక 80 మోటార్ల దగ్గర కాలిపెట్టారు సార్ ఒక 15 రోజుల క్రితం. ఇప్పుడు కూడా మా ఊరికి చుట్టూరు నుండి ఇచ్చినారు సప్లై. అది వచ్చేయడం వల్ల మాకు చాలా లీక్ గా కరెంటు వోల్టేజ్ తక్కువ వస్తుంది. అది మాకు ముఖ్య సమస్య సార్. రైతులకు కానీ గ్రామానికి కానీ తాగినీటి సమస్య కానీ కరెంటు చాలా సమస్య ఉంది. ఇది 74లో వచ్చిన కరెంటు వైర్లు ఎక్కడంటే అక్కడ కటింగ్ అంటే లోడ్ వల్ల హీట్ వల్ల కట్ అవుతాయి. అది చాలా సమస్య ఉంది సార్. దాని గురించి మీరు చర్య తీసుకొని మాకు గ్రామ ప్రజలకు సహకారం చేస్తారని ధన్యవాదాలు తీసుకుంటున్నా సార్. అన్న మీకు బ్రాహ్మణపల్లికి వచ్చేసి నిట్టూరు సప్లై వస్తుంది. అది 5 MVA ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నారు. అవి 8 MVA ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్మెంట్కు ప్రపోజల్ పంపించాము. మోస్ట్లీ ఈ మంత్లో శాంక్షన్ అయితే అయిపోతాయి అని పెట్టించేస్తాము. చుట్టూ నుంచి కూడా మీకు పవర్ ఇస్తున్నాం. అది ఇప్పుడు నాకు సమస్య తెచ్చారు అంటే మీకు ఇచ్చి 3 days అవుతుంది అంతే సప్లై. అది కూడా నేను ఇప్పుడు మీటింగ్ అయిపోతానే వెంకటాపల్లి అయిపోతానే వోల్టేజ్ పెంచడానికి ట్రై చేస్తాను. చేద్దాము కానీ అన్న కూర్చో. ఖచ్చితంగా ఐడెంటిఫై చేసినాం కాబట్టి దాన్ని చేస్తాము. ఏమంటే అన్న నెల అన్నాడు, మీరు 2 నెలలుగా తీసుకోండి నా తరఫున. ఎందుకంటే 10 రోజుల్లో అయినా కూడా పని నాకేం లే. పాపం ఆయన అడగకూడదు మనం. ఎందుకంటే ఎక్విప్మెంట్ ఏవైతే కావాలో వైర్లు కానీ అవేమంటారు నా కెపాసిటర్లా చిన్నవి కెపాసిటర్స్ అవన్నీ లేవు ప్రభుత్వం దగ్గర. ఆర్డర్ పెట్టినారు, మెల్లిగా వస్తున్నాయి ఒకటి తర్వాత. సో ఖచ్చితంగా తొందరలో దాన్ని చేంజ్ చేద్దాం. ఆర్డీఎస్ఎస్ వర్క్ జరుగుతుందన్న. విలేజ్ వాళ్ళు సహకరించి ఆ విలేజ్కి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర పోలొద్దు ఏమొద్దు అని అబ్జెక్షన్ చెప్పకుండా వస్తుంటే అది ఏం కాదులేన్నది, అది చేద్దాంలే అన్న. ఈ ఊర్లో పాపం అన్నిటికీ ఒప్పుకుంటారన్న, మనకేం ఇది ఉండదమ్మా. నమస్తే అమ్మా, కూర్చోన్న. చేస్తారు ఖచ్చితంగా. ఏం బా సహకరించారా మీరు? ఎక్కువ సహకరిస్తారనుకున్నా ఈ ఊర్లోనే. చేస్తారులే, చేపిస్తాం ఖచ్చితంగా. ఉదయం రాసుకో, ఇది ఫాలో అప్ అవుదాం. ఏం బ్రిడ్జ్ అమ్మా? ఇదే కదా, నాకు ఆల్రెడీ చెప్పినారు, రాసుకుంటా. దానిని ఎస్టిమేషన్ అయిపోయింది అనుకుంటా కదా ఆల్రెడీ. దానికి 85 లక్షలు అవసరం అవుతుంది. ఉన్నాయా? దానికి 85 లక్షలు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ప్రపోజల్ పంపించాము. ఆ ప్రపోజల్ శాంక్షన్ అయిన వెంటనే ఇప్పుడు దీనికి ఎట్లా అన్నా మనం సపరేట్ ఎక్కడ తీసుకోవాలి దీనికి? దీని మన అట్లా కాదు, శాంక్షనింగ్ ఎక్కడి నుంచి చేయించుకోవాలి మనం దీనిపైన బ్రిడ్జిలకి? ఈ రోడ్లకైతే కలెక్టర్ గారు చిన్నవి, పెద్దవైతే మామూలు క్లీన్ చేసి మళ్ళా ఇది చిన్నగా దాన్ని కన్సిడర్ చేస్తారా? పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇట్లా 10 రోడ్లు ఇచ్చాం కలెక్టర్ గారికి. దాంట్లో ఇది కూడా ఉందా? అది ఆ 10 రోడ్లు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చా? కానీ ఇది అంత ఘోరమా పరిస్థితి? చాలా ఘోరమా? ఇది పెట్టినామా? అవును, దాంట్లో ఎందుకు ఉంటుంది? దాంట్లో టౌన్ దే కదా పెట్టిండేదారు. ఇది మనం కలెక్టర్కి ఇచ్చిండేది కదా. నేను ఒకసారి చెక్ చేస్తాను. 85 lakhs చేద్దాంలే అమ్మా, ఖచ్చితంగా రాసుకుంటా. ఇట్లా వస్తుందా? అబ్బో, ఇంత నీళ్ళు వస్తాయి ఆడ? అంటే అన్న బ్రిడ్జ్ పెట్టుకొని స్లోప్ తో అవతల ఇతర లెవెల్ చేసుకొని రైజ్ చేసుకుంటాం రోడ్ ని. ఆటోమేటిక్ గా నీళ్ళు అట్లా వస్తాయి. బ్రిడ్జ్ మీద 2 hours దాటితే అవును ఒక 20-30 రోజు వేస్తాం. పెద్ద పైపులా లేకపోతే చిన్నవి సరిపోతాయా? మనం సరిపోతాయా? సరిపోవు కదా. అంటే దీంట్లో కనీసం 30 మీటర్ నీళ్ళు వెడల్పు వస్తాయి కదా. గంటే పెడతాం. గంటే పెడితే పక్కా ఎప్పటికేం కాదు. లేదమ్మా, ఖచ్చితంగా చేపిస్తా. ఇది ఇట్లాంటివి చెప్పులే. ఇప్పుడు అన్ని తీరిపోయినాయంటావు, మళ్ళీ రేపు పొద్దున అటు పోతాంటే చాలు నన్ను పట్ట తిట్టుకోవు. కూర్చోమా, చేద్దాం. రాసుకో, ఇది కూడా. ఎక్కడమ్మా? చెప్పమ్మా. నమస్తే అమ్మా, చెప్పు. బ్రిడ్జి కావాలని ఉండాలా సార్? సార్ ఎస్సీ కాలనీ కూడా రోడ్లు మాకు డ్రైనేజ్ కాలువలు కావాలా సార్? ఇల్లు గొడవలు అవుతున్నాయి, ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి ఎస్సీ కాలనీలో మాకు. అదే చూడు, నన్ను లాగుతా నా గొడవలోకి, నా పైన వేసేస్తే ఇంకంతే ఆడికి అయిపోతుంది అనేసి.
ఇప్పుడు నువ్వు కాలు లేకుండానే కొట్టుకుంటున్నట్టున్నావు కదా, రేపొద్దని నేను కాలు వేసినాను అనుకోడా, నువ్వు దాన్ని అట్లా అనవు, ఆ అమ్మ అట్లా అనదు, మళ్ళా కొట్టుకుంటారు. ఇంకొంచెం గొడవ నేను ఎక్కువ చేసినట్టు అవుతుంది. ఏం లేదు సార్, మాకు సర్పంచ్ గారు కూడా అన్ని విధాలలో మాకు అండగా ఉండి మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయాలని మా సత్యారెడ్డి గారు అనుకుంటున్నారు. నా కోరిక కూడా అదే. నాయన మున్సిపాలిటీని నంబర్ 1 మున్సిపాలిటీ చేసినాడు. నా కోరిక ఏంటంటే ప్రతి గ్రామం నంబర్ 1 గ్రామం కావాలని నా బాధ. మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి 24 గంటలు వాళ్ళు మీ ఎంట తిరుక్కుంటా అది క్లీన్ చేయాలి. రోడ్లు కావంటే రోడ్లు వేస్తున్నారు వీళ్ళు, కరెంటు కావంటే కరెంటు చేస్తున్నారు వీళ్ళు. మీరందరూ కూడా రోంతో ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది ఊర్లలో. సో దయచేసి సహకరించండి మీరందరూ కూడా. ఖచ్చితంగా మీది కూడా టౌన్ 2 నిమిషాలు ఉండమ్మా, అయిపోయింది నీ గొడవ వేయాలి మళ్ళా ఇంకా దాని గురించి. ఇప్పుడు నీకు ఒక బాధ చెప్పు, నీ దగ్గర నీకు ఎస్సీ కాలనీలో ఏంది పెద్ద సమస్య చెప్పు, దానిపైన పెడదాం. ఏమన్నా విజిట్ చేసినారా ఏమన్నా అక్కడ రోడ్లు ఎట్లున్నాయా సార్? మొన్న అంతా ఎస్టిమేట్. అవును, మన ఇంజనీర్ సెక్రటరీ వేరి దాయా పోయి వచ్చావా విజయ్? తిరిగి వచ్చావా? ఎస్సీ కాలనీ అంతా ఎన్ని రోడ్లు ఉన్నాయి ఏమి? సార్ రీసెంట్గా వేసాను సార్, రిక్వైర్మెంట్స్ డేటా అంతా మేము కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఆల్రెడీ మనం ప్రపోజ్ చేసాం సార్ రోడ్స్ అన్ని రిక్వైర్మెంట్స్. అన్న ఇవేమన్నా మొన్న మన దాంట్లో పెట్టినామా? ఇంకా పెట్టలేదు. ఇవి మన లిస్ట్ లో అయితే ఉన్నాయి. ఇవన్నీ చేద్దాంలే అమ్మా. రోడ్లు ఏమంటే చాలా రోడ్లు ఉన్నాయి కాబట్టి అన్ని రావు. ఇప్పుడుకి ఈ పంచాయతీకి అంతా కలిపి 15 lakhs కదా ఇది. మా పంచాయతీ కంతా 55 lakhs. ఈసారి వచ్చే దాంట్లో ఏదైతే విడుదల వస్తాయో మనకి, అప్పుడు మన ఎస్సీ కాలనీ నేర్పిస్తా. ఎందుకంటే ఈ రోడ్లు అది నేనే ప్రత్యేకంగా చూస్తున్నా. అందుకే మన సెక్రటరీ గారు కానీ ఇంజనీర్ గారు కానీ ఖచ్చితంగా తిరిగి నాకు ఇట్లాంటి లిస్ట్ ఆల్రెడీ ఇచ్చారు, నీకు ఎక్కడెక్కడ రోడ్లు తక్కువ ఉన్నాయా ఏంది అనేసి. దీంట్లో 1 2 రోడ్లు టిక్ వేసుకుంటా పోదాం. అన్ని ఒకటేసారి అయితే కావు, కానీ ఒకటి చేసుకుంటా పోదాం. ఈ లిస్ట్ అంతా నా దగ్గర కూడా ఉంది, చేద్దాం. బా థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, ఇంకేమైనా మాట్లాడతారా? ఫెన్సింగ్ వద్దబ్బా, ఫెన్సింగ్ వద్దు. ఎందుకంటే ఆ ఫెన్సింగ్ అనేదానికి డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు ఏదో మీ రోడ్ వేసేదానికి నేను ఖర్చు పెట్టేదానికి సంతోషిస్తా, కానీ ఫెన్సింగ్ వద్దు. ఫెన్సింగ్ గురించి వదిలేసి, ఇప్పుడు అది పరిస్థితి ఫెన్సింగ్ ఇది కాదు, ఇప్పుడు వదిలేసి. ఆమెకి ఏందో ఈ మాట్లాడుతుందంటే ఈ చెప్పుకొని ఏందో బాధ చెప్పుకొని వచ్చినది వినేదానికి. చెప్పు, నువ్వు దాంట్లో మాట్లాడు, బ్యాగ్ లో పెట్టుకోవద్దు, దాంట్లో మాట్లాడు. 4 సంవత్సరాల నుండి పింఛని రాలే, బియ్యం రాలే. నా మొయ్యికి దెట్టని కొట్టారు సచివాలయంలో, బియ్యం వేయకోకుండా. నాకు ఒక్కదానికి బియ్యం వేసేది, మొయ్యికి వచ్చాను అదే ఆయన లేకుండా చేసిన, నాకు రాలే కదా నేను పెట్టించుకున్నా. ఇది ఏమన్నా మార్చుకోవచ్చా మనము? ఫాదర్ కి డెత్ ఇచ్చిన కూర్చోమ్మా. లేదన్నా, ఇది ఏమైందంటే వీళ్ళ కొడుకు చనిపోయినా, అదే భర్త పైన పడింది అంటే రాసినారు. అప్పుడు డైడ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ లో పెన్షన్ కూడా ఉంది, ఉంది ఖచ్చితంగా ఉంది. అంటే కొత్త రాలే, వస్తే వస్తాయి. సరే కూర్చో. కాదన్నా ఫస్ట్ ఇప్పుడు అయ్యో నేను లేదుగా, నేను ఎక్కిండేది మొన్న కదా, 6 నెలలు కూడా కాలే. కూర్చోవాలా? కాదన్నా ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ ది మార్చొచ్చా డెత్ది? కానీ దాంట్లో పడింది. అదే అబ్బా నేను చెప్పేది కూడా, మార్చండి అన్న దాన్ని. దాని ప్రాసెస్ ఏంది? కూర్చో. ఇంకా దామ్మా పెన్షన్ వాళ్ళ భర్తది హోల్డ్ లో ఉంది, ఆన్లైన్ లో ఉంది. వాళ్ళ ఏమది ఆన్లైన్ లో ఉంది. ఎవరి దగ్గర ఉంది హోల్డ్ లో? వీళ్ళు సెర్ప్ పంపించినప్పుడు 1 month వస్తుంది పెన్షన్, మళ్ళీ స్టాప్ అయిపోతుంది సార్. అది వస్తుందా? స్టాప్ అయిపోయింది వాళ్ళ భర్త, అది హోల్డ్ లో పడింది సార్. స్టేటస్ హోల్డ్ లో. ఒకసారి చెక్ చేయండి అన్న. పేరు రాసుకో. ఆమెది ముస్లాంది, పెద్ద ఆమెది. అయ్యా ఇంకా మాట్లాడమన్నా అని చెప్పి ఇంకా ఇంతసేపా? పేరు రాసుకో, మళ్ళీ మనం ఫాలో పోదాం. పోమ్మా అక్కడ పోయి పేరు ఇపోమ్మని. ఇది ఏమ్మా మాట్లాడతావా? దో
ఏమేమ్మా పెన్షన్ ఎందుకు రావట్లేదు? అక్కది హౌస్ హోల్డింగ్ మ్యాప్ వచ్చేసి తాడపత్రికి ఉన్నాయి. వాళ్ళ ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయి. ఆ హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది షిఫ్ట్ చేసే కష్టం ఉంది. ఇప్పుడు ఆ ఆప్షన్ వచ్చినప్పుడు అక్కడనే అయిపోతుంది. దీనికి ఎన్నిసార్లు వదులుతారు మామూలు ప్రభుత్వం అన్న ఆప్షన్స్? ఒక్క నిమిషం. ఇంకా పెన్షన్ కి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నారు? చెయ్యొత్తండి ఇక్కడ పెన్షన్ సమస్యలు ఉన్నోళ్ళు. కొత్త వచ్చేది కాదమ్మా, కొత్త వచ్చేటి కాదు, ఇట్లా చెయ్యొత్తండి చాలు. కూర్చోమ్మా, చెయ్యొత్తు. ఎక్కువ మంది లేరు, ఒక 3-4 ఉన్నారు. కూర్చోమ్మా. పెన్షన్స్ అన్నీ మేము లిస్ట్ అవుట్ చేస్తాం జాగ్రత్తగా, అవన్నీ చేపించేస్తాము. కొత్త పెన్షన్స్ వస్తూనే మీ అందరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా చేపిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. చేపిస్తాం. ఏమ్మా మీరు ఇంకెవరన్నా మాట్లాడతారా ఇక్కడ? ఇలా మా ఊర్లో మిగులు భూములు ఉన్నాయి సార్ కొన్ని. అవి పోవాలంటే కలెక్టర్ వరకు పోవాల్సిన అవసరం వస్తుంది సార్. ఇక్కడే ఫ్రీ సర్వే చేయించి మా భూములు తాడపత్రిలోనే ఆన్లైన్ చేసేటట్టుగా చేయాలని కోరుతున్నాం. దీనికి ఏందన్నా మామూలుగా ప్రాసెస్ అన్నా? అంటే రీసర్వే అంటే ఇప్పుడు మళ్ళా ఆల్రెడీ పోయిన ప్రభుత్వం ఒకటి ఏదో స్టార్ట్ చేయించింది, దానికి సంబంధం లేకుండా రీసర్వేనా లేకపోతే ఏంది కొత్తగా? ఓకే అన్న, ఓకే. ఏం ఒట్టి ఒక విలేజ్ లో స్టార్ట్ చేసినారు? ఓకే. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఇంకోటి కూడా, ఇప్పుడు దే సేయింగ్ మా కలెక్టర్ దాకా పోయేదానికి లేకోకుండా ఇక్కడే అది పాసిబిలిటీ ఉందా? హ్యాస్ టు గో త్రూ కలెక్టర్ ఓన్లీ కదా, కంపల్సరీ పోవాల్సిందే. అందుకే రీసర్వేలు అయితే మనకి ఏదైనా వాళ్ళ ప్రూఫ్ తెస్తే అక్కడ అయిపోతుంది సార్, ఆన్ ద స్పాట్. 370 సర్వేలు మిగులు భూమి కింద ఉంటాయి. ఓకే, చాలా ప్రాబ్లమ్ సార్. మిగిలి భూములు అయితే అట్లే ఉంటుంది. మేము ఇప్పుడు ఎంఆర్ఆర్కి అర్జీ పెట్టుకుంటే మీరు కలెక్టర్ దగ్గర కూడా అంటాడు. కలెక్టర్ దగ్గర పోవాలంటే అసలు అది కాదు సార్. రీసర్వే అనేది మాకు పెడితే ఆన్ ద స్పాట్ లో తహసీల్దార్ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్. బట్ రీసర్వే అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ డిసిషనా లేకపోతే మనం ఎప్పుడైనా పెట్టించొచ్చా ఇక్కడ? కలెక్టర్ గారు ఇచ్చేది సార్. అక్కడ నుంచి విలేజెస్ ఓకే, సో వన్స్ హీ గివ్స్ ఆర్డర్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి డన్. ఇక్కడ లోకల్ గా మనము చేసేదానికి ఉండదు, ఇచ్చేదానికి లేదు. ఓకే, సో నేనేమైనా నెసెసిటీ ఉందా నా దగ్గర ఏమైనా లెటర్ గిటర్ పెట్టి లేదా కలెక్టర్ గారితో మాట్లాడదా, లేకపోతే అవసరం లేదు ఆల్రెడీ జరిగేది ఉంది? బట్ జనరలీ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? ఈ ఊరిచింతలు 3 నెలలు స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 నెలల్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ కరెక్ట్గా ఉంటే అన్ని స్టార్ట్ అయిపోతాయి సార్. ఓకే, 3 నెలలు. ఓకే, సరే మాట్లాడదాం దాని గురించి కూడా. స్టార్ట్ అవుతుంది అంటున్నాడు, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందంట. ఏమంటే కొంచెం టైం పడుతుంది, చేద్దాం దాని గురించి. మైక్ పైకెత్తు సార్. మా గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషము, అధికారులందరికీ స్వాగతం సార్. అలాగే తిమ్మేకలలో సార్ శ్మశానానికి పోవడానికి బురదలో పోవాలి సార్, శవాలు తెచ్చుకోవడానికి. అదొకటి చాలా ప్రాబ్లం ఉంది సార్. అదొకటి గ్రావెల్ రోడ్డు ఎందుకు లేదు ఇప్పుడు దాకా రోడ్ అసలు కాడ? ఎప్పటికి లేదా, లేదా ఉన్న రోడ్డు పోయిందా? రోడ్ వేసింటే బూడికి పోయిందా? ఎట్లా? రోడ్డే లేదు సార్. ఎన్ని మీటర్లు వేయాలా రోడ్డు? 1 కిలోమీటర్ వేయాలి సార్. వాడిని అంత దూరం ఉందా? గ్రావెల్ రోడ్ వేస్తే సరిపోతుంది సార్. తెలుసు నాకు అర్థమైంది. ఇప్పుడు గ్రావెల్ రోడ్ అంటే మీరు మళ్ళా దీంట్లోంచి తీసుకోవాలా? శ్మశానం రోడ్డు ఊర్లో నుంచి శ్మశానానికి పోయేదానికి కాదు, గ్రావెల్ రోడ్ వద్దులే. ఇంకా నువ్వు గ్రావెల్ రోడ్ వేస్తే మళ్ళా పోతుంది, మళ్ళా దానికి సీసీ రోడ్ వేసుకునే. మామూలుగా వాట్ ఇస్ ద కాస్ట్ ఎంత వస్తుంది మామూలుగా 1 కిలోమీటర్కి? పోవటానికి కదా
కరెక్టే, మళ్ళా వానకాలం వచ్చిందంటే మళ్ళా అది వెళ్ళిపోతుంది. 1-2 lakhs అయిపోతుందా? ఏముందన్నా మన దగ్గర ఫండ్స్? ఆధారం అంతా కరెక్టే, కానీ ట్రావెల్ ఇయ్యాడు కదా. మెటల్ సర్ఫేస్ అని పెడతాం. దానికి వచ్చేసరికి ట్రెంచ్ కొట్టాలన్న ఆ సైడ్ బీఆర్ మధ్య మట్టి తోలుతాం. ఆ మట్టి ఏం బాలేకుంటే ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా ఈ నెక్స్ట్? ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి మొన్న పెట్టినాం కదా ప్రపోజల్స్ అంతా, మళ్ళీ దానిలో ఎప్పుడు వస్తాయి నెక్స్ట్ శాంక్షన్స్? సర్లే, ఇదైతే రాసుకోండు. గ్రావెల్ రోడ్ టు శ్మశాన వాటిక దగ్గరికి అని చెప్పేసి. ఆ ఊరు తిమ్మేపల్లి, ఈ ఊరు కాదు తిమ్మేపల్లి, రాసుకోండి. చూద్దాం, ఆలోచిద్దాం ఒకసారి. ఒకటే అన్నా, నీకు అయిపోయే ఛాన్స్. నువ్వు బాగా మాట్లాడతావు, ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు. వేరే వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి నువ్వే ఇంటికి వచ్చి రోజు కూర్చుంటావు. నీకు కూడా ఇంక అయిపోయింది. అది ఏమనుకుని ఊపుతున్నావో. ధన్యవాదములు. మా ఊరి చేళ్లకు దావా పోవాలంటే పల్లెలలో ఏడున్నాయి ఎంత కరెక్టే. బట్ ఇచ్చాం సార్, ఎస్టిమేషన్ కరెక్టే, కానీ అంత ఘోరంగా ఉన్నాయా? అవును, మీ చేనులన్నీ చాలా వరకు రోడ్డుకే ఉన్నాయి కదా. ఏంబా విజయ్, ఎంత ఉంది ఎస్టిమేషన్ వీళ్ళకి? కూర్చోబెట్టా బాబుని, కూర్చోబెట్టు. తిరిగాను సార్, ఇవన్నీ రిక్వైర్మెంట్స్. ఇది నాకు ఒకసారి కాపీ ఉదయ్కి ఇచ్చిండు, కాపీ ఇచ్చిండు. మళ్ళా తీసుకొని వెళ్ళి చూద్దాం ఏం చేయగలుగుతామో చూద్దాం. నేనైతే కాపీ తీసుకొని పోతాను. అన్ని ఇక్కడికి చెప్పలేను కదా, 2 అడిగినారు, అది చెప్పేసిన ఇక్కడే అని చేపిస్తా అని. ఈ 2 టైం ఇవ్వాలా, నేను కూడా లెక్కలు చూసుకోవాలి కదా ఏడున్నాయని. ఈ ఆయనకి దా నీకు పెన్షన్ రావట్లేదా? మళ్ళా నీకు రావాలి కదా మామూలుగా. ఏరు బా వెల్ఫేర్ లేరు. కరెక్టే, నువ్వు ఒట్టి అది కంప్లీట్గా బెడ్కి పరిమితం అయితేనే కదా, మంచానికి పరిమితం అయితేనే కదా. మళ్ళా ఇయర్ అట్లా ఏం కావాలా? రూమ్ ఇప్పిస్తాలే, నెక్స్ట్ విడుదల అయితే ఖచ్చితంగా. సత్య అయిపోయినాయా? ఈ స్థలం ఉందా నీకు? స్థలం ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇల్లు ఆయనకే శాంక్షన్. ఎప్పుడన్నా రిలీజ్ చేస్తుంటే నెక్స్ట్ హౌసింగ్ ఇంకో 6 months తెలుసు. మొన్న మున్సిపాలిటీ అంతా అయిపోయింది. మున్సిపాలిటీ అయిపోయినాయి మొన్ననే, నేనే దగ్గరుండి చేసిన మున్సిపాలిటీ అన్ని. దాదాపు 400 ఇల్లులు ఏదో వచ్చినాయి. నెక్స్ట్ పల్లెలకు వస్తా. పల్లెల్లో కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. అర్హులు ఎవరైతే ఫస్ట్ వాళ్ళకే ఇల్లులు. ఆల్రెడీ నాకు 2 ఉన్నాయని చెప్పి 3వది కావాలని చెప్తే కష్టం. సో ఖచ్చితంగా చేపిద్దాం ఇల్లులు. ఈసారి శాంక్షన్ అయితే చేపిద్దాం. సైకిల్ పక్కన పెట్టలే, మళ్ళీ చూద్దాం దాని గురించి. అది నేను ఇవ్వాల్సిందేదే కదా. మళ్ళా నీకులా అయ్యో బాగా ఇచ్చినావు, తీసుకో. మాట్లాడకపోతే ఇప్పుడు చూడు నేను ఎందుకు చెప్తున్నాను అదే పనిగా. వాళ్ళు కూడా బాగా ముందుకు వచ్చి ఫ్రీగా మాట్లాడాలా. అన్ని నేనే చెప్పి చేసేది పోతే ఎట్లా? కాదు అది. మాలాంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, కాకపోతే నీళ్ళ మీద ఆధారపడినారు సార్.
పెండేకల్ రిజర్వాయర్ నుంచి ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి కాలం మొత్తం కంపలతో పోయింది సార్. దానివల్ల కరుపని ఉపాధి హామీ కింద కానీ దానికి క్లీన్ చేయించే మార్గం చూడండి సార్. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. క్లీన్ చేసేది ఓకే, నాకేం ఇబ్బంది లేదులే, కానీ ఖచ్చితంగా చేద్దాము. మీకు యాడ్ పూడిపోయింది అసలు నాకు అర్థం కాదు. బాగుందన్నాడే సత్య పోయినసారి అడిగితే, రిజర్వాయర్ దగ్గర బ్లాక్ చేసినాం. బాగుందన్నావు కదా పోయినసారి అడిగితే. రిజర్వాయర్ దగ్గర బ్లాక్ చేసాం, నీళ్ళు రాకుండా. అది మాకు క్లియర్ చేయాలి. అంటే అది ఒకటి చెప్తా చూడు, అది ఎందుకు బ్లాక్ చేసినారంటే ఆడ లీకేజెస్ ఉన్నాయి, దానికోసం బ్లాక్ చేశారు. దాన్ని ఆల్రెడీ నేను ప్రభుత్వానికి రాసినాను, పెట్టినాను. దానికి దాదాపు 1.5-2 కోట్లు అవుతుంది ఖర్చు. ప్రభుత్వం శాంక్షన్ చేస్తేనే అది రెడీ అయింది అనుకో, మీకు ఇంకా బాగా నీట్గా ఉంటుంది. మొత్తం చేద్దాం, చేద్దాం. లేలే ఖచ్చితంగా చేద్దాంలే క్లీనింగ్ కూడా. ఇప్పుడు మొన్న వడుగురదంతా మనమే చేసిండేది, 5 ఏళ్ళు అట్లే గమ్ము నుండి పూడిపోయింటే మొత్తం చేపించినాం. ఎంతబ్బా మొత్తం మనకు ఖర్చు అయిండేది? గవర్నమెంట్ ఇచ్చింది 6 లక్షలు. ఏంది ఇచ్చిండేది? అది కూడా ఇంకా పడలేదులే. 18 లక్షలు మనకు 18 లక్షలు చేతిలోంచి పెట్టినాము. కరువు పక్కన పెట్టు, మీకు అది క్లీన్ చేద్దాం ఖచ్చితంగా. కరువు పని కింద క్లీన్ చేద్దాము, ఏదో ఒకటి చేద్దాము. రోజంత టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇంకా నాకు ఆ పెండెకల్ రిజర్వ్ లీకేజ్ కాలేదు. అది అవును, ఎందుకు వేసినారు అడ్డము? నువ్వు గమ్మునుండు, అన్ని బాగా చెప్తావు, ఇట్లాంటివన్నీ చెప్తా ఉండు. నర్సాపురంలో వాళ్ళు మగ్గం వేసుకునే వాళ్ళలో ఇల్లు ఇక్కడ దాకా వస్తా అంటే నువ్వు మైక్ తీసుకో, మైక్ చేతిలోంచి తీసుకో, నువ్వు మైక్ తీసుకోవాలి. నాకే పెట్టేటట్టున్నాడు ఇక్కడ. ఈసారి చేద్దాంలే, దాన్ని రిపేర్ అయినాక చేద్దాం ఖచ్చితంగా. తీకుదాం, జమ్ము తీద్దాము, ఖచ్చితంగా తీద్దాంలే, జమ్ము ఖచ్చితంగా తీద్దాం. ఏమ్మా ఏం పండిస్తావు నువ్వు? ఏం పండిస్తావు సురేష్? ఏం పండిస్తావు సురేష్? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఎట్లుంది ఈసారి రేటు? ఏం లేదా రేటు? ఏం బా 1,00,000 అంటాడు, 2 లక్షలు, 2,50,000 అంటాడు. ఇబ్బా మైకి ఇబ్బా, రొంత మాట్లాడాలి ఇంతో. రైతులతో వదిలేబ్బా, నీ రేట్ ఎంత ఉందో చెప్పబ్బా. రేటు పోతే పోయింది అనొద్దు. కాదు, పెళ్ళయిందా నీకు? మార్కెట్ లో పెడదాం అనుకున్నా మా సురేష్ ని పెళ్లి కాకపోతే. ఏమి 1000 చెట్లు ఉన్నాయంటే ఏం తక్కువ ఉన్నాయనుకున్నావా? చేసుకోవాలా, కష్టం కాదు కాదు. వారు ఏం అట్లా అరుస్తున్నావు నా పైకి? వారిని కాదులే, నువ్వు కోప్పడద్దు. నేనే కోప్పడేదానికి కాదు. యాడా వద్దా? అల్ట్రాటెక్ మూపించేద్దామా? వద్దులే, మూపించేద్దాంలే. నీళ్ళు కరెంటు చుట్టుపక్కల 9 గంటలు ఇడుస్తున్నారు సార్. మా ఊరు 7 గంటలు వేస్తారు సార్. అందరు బాధ ఇదేలే, ప్రతి ఊరిలో ఇదే. నాకు 7 గంటలు, ఏ ఊరికి ఇస్తున్నారు 9 గంటలు చెప్పు? 9 గంటలు నిట్టూరు బీడీలు ఇస్తున్నారు. మొన్ననే వచ్చినారు నిట్టూరు నా దగ్గరికి, మాకు వస్తాను 7 గంటలే అని చెప్పి. అప్పటికప్పుడే కదా నాకు ఫోన్ చేసి మాట్లాడేది నేను, ఎందుకు ఇట్లా అడుగుతున్నారని. ఊరికే పక్కన పని ఏడ్చొద్దండి. నువ్వు చెప్పుకో. కాదు, మార్కెట్ లో పెడదాం అనుకుంటే లేడు, మార్కెట్ లో అయిపోయింది. ఎవరన్నా ఉన్నారా మార్కెట్ లో పెట్టేదానికి? ఎన్నేళ్ళు కదా అమ్ముడిపోయి నువ్వు? 5 ఏళ్ళ పిల్లలు కూడా ఉండింటారు. అట్లయితే కొడుకు బిడ్డనా? అయిపోయా, ఒకటే నీ బాని చెప్పినావు. జమ్ము తీమన్నా తీపిస్తాపా, ఇంకంతే, అయిపోయా. మాట్లాడుతున్నారు ఎవరు చూసినా థ్యాంక్ యూ చెప్తున్నారు. భలే ఉందాపా ఈ ఊర్లో. రైట్, అంతేనా? బయలుదేరేదా? రైట్ అన్నా, పోదాం పదండి, పక్క ఊరికి పోదాం. రైట్ అమ్మా, బయలుదేరుతా. రైట్, బాయ్ రా. రైట్ అమ్మా, బయలుదేరుతా. పోయిస్తామ్మా. ఏమ్మా బయలుదేరుతా? పోయిస్తా. ట్రిప్పులు 5 ఎకరాలకి పెట్టినారు. అయిపోయాను అక్కడ